ఇక గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్కు కాసేపట్లో ప్రారంభోత్సవం జరగనుంది. అలాగే విజయవాడ పున్నమి ఘాట్ దగ్గర ఎయిర్ షోను కూడా కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, వెంకయ్య ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా గేట్వే హోటల్లో ఏవియేషన్ సమిట్ కూడా జరగబోతోంది. ఏపీ ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ, FICCI సంయుక్తంగా ఈ సమిట్ను నిర్వహిస్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభోత్సవంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు గ్లోబల్ మ్యాప్ లో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకోబోతోంది. మరి కాసేపట్లో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన నూతన టెర్మినల్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే ఈ నూతన టెర్మినల్ కి సంబంధించిన హైలైట్ ఫీచర్స్ ఏంటి, ఎన్ని నెలలు కష్టపడ్డారు, ఇక్కడ ఎలాంటి హైలైట్ ఫీచర్స్ దీన్ని నిర్మించబోతున్నారు, అండ్ ఇక్కడ నుంచి ఆపరేట్ అవబోతున్న ఫ్లైట్స్ కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా కొత్త టెర్మినల్, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇక్కడ లాంచ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఎవరికైనా సరే తెలుసుకోవాలంటుంది. సో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన డైరెక్టర్ మధుసూదన్ రావు గారు ఉన్నారు మనతో. ఒకసారి ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. హలో సార్, ఈ నూతన టెర్మినల్ కి సంబంధించిన హైలైట్ ఫీచర్స్ తో స్టార్ట్ చేస్తే ఏం చెప్తారు? ఈరోజు మాకు చాలా సంతోషకరమైన డే అండి. అండ్ అక్టోబర్ 2015లో దీనికి శిలాఫలకం స్థాపించబడింది. 14 నెలల కృషి అండి. ఈరోజు మా చేతులతో అందుకోబోతున్నాము. విజయవాడ ప్రజల ముందుకు ఉంచబోతున్నామండి. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ అవర్ బికాజ్ అవర్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ ఫ్రూట్ఫుల్ అండి ఫర్ ద లాస్ట్ 14 months. యాక్చువల్లీ ఇది రికార్డు స్థాయిలో నిర్మించబడిన ఒక టెర్మినల్ భవనంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఫస్ట్ కాస్టింగ్ అనేది జనవరి 2016లో జరిగింది. మరి సరిగ్గా ఈ జనవరిలో మనం ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. అంటే ఒక సంవత్సరం లోపలే మనం ఇది టెర్మినల్ భవనం నిర్మించుకోవడం జరిగింది. ఇంకా ఫెసిలిటీస్ గురించి అడిగారంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఎంత చాలా అంటే అత్యాధునిక సౌకర్యాలతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్తో మనం దీన్ని రూపొందించుకుంటున్నామండి. అంతేకాకుండా ఏరియా అంటే వైడ్ స్ప్రెడ్ ఏరియా అండి. దీంతో ప్రామినెన్స్ ఏంటంటే ఎనీవేర్ యూ కెన్ సీ ది అంటే ఓపెన్ లాబీస్, చాలా అంటే విశాలంగా కనిపిస్తూ ఎక్కడ కూడా మీకు క్రాంప్నెస్ అనేది కనిపించదండి. ఆల్మోస్ట్ 13,000 square meter ఏరియాలో మనం దీన్ని కట్టుకోవడం జరిగింది. మొత్తం డిపార్చర్లో 6 బోర్డింగ్ గేట్స్ పెట్టాము. డిపార్చర్లో ఎంట్రీ గేట్స్ కూడా 2 పెట్టాము. అంటే పాసెంజర్లు 2 గేట్ల నుంచి కూడా లోపల రావచ్చు. అంతేకాకుండా అంటే ఎగ్జిట్ గేట్, బోర్డింగ్ గేట్ 6 పెట్టాము. తర్వాత అరైవల్ కంకోర్స్ ఏరియా అండి. ఇది ఇక్కడ చూస్తూనే ఉన్నారు మీరు, లాంగెస్ట్ కన్వేయర్ బెల్ట్స్ అండి. ఈచ్ కెన్ హ్యాండిల్ అప్ టు Airbus 321 passengers ఆల్సో అండి. అంటే ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అండి. అండ్ ఎవ్రీవేర్ యూ కెన్ సీ ద CCTV FIDS. అంటే ఇప్పుడు మన విజయవాడలో కూడా స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత మొన్నటిదాకా వెస్ట్ గోదావరి నుంచి కానీ ఎక్కడైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే హైదరాబాదే వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సూపర్ డూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మన విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా అంత ఘనంగా ఉండబోతుందా? డెఫినెట్గా అంటే వీఆర్ మ్యాచింగ్ ది అంబియన్స్ ఆఫ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆల్సో అండి. అండ్ హోవర్ ఈస్ కమింగ్ దే ఆర్ అప్లోడింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ అందరూ అంటున్నారు ఏంటంటే శంషాబాద్ ఇక్కడ తీసుకొచ్చేసారు, లేక బెంగళూరు ఇక్కడ తీసుకొచ్చేసారు అంటున్నారు. మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. చాలా గర్వకారణమైన విషయం అండి ఇది. అంటే మీరు చెప్తున్నారు అంతర్జాతీయ విమానాలను చెప్తున్నారండి. అంతర్జాతీయ విమానాలు త్వరలో మనం సాధించుకోబోతున్నామండి. ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ అంటూ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి దీన్ని ఇంటర్నేషనల్ చేయమంటూ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి వెళ్ళిందండి. వాళ్ళు కూడా దాన్ని ప్రాసెస్ చేసి క్యాబినెట్ అప్రూవల్ కోసం పుటప్ చేశారు ఫైల్. తొందరలో మనకి ఆ తీపి కబురు కూడా అందబోతుందండి. మొత్తానికి ఏరో డైనమిక్స్ కి సంబంధించిన ఆ బ్రిడ్జ్ కూడా కనెక్టింగ్ ఏమైనా ఉంటుందా, లేకపోతే పెద్ద హ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినప్పుడు ఒకేసారి ఇక్కడ పార్కింగ్ చేయడానికి కూడా దానికి సంబంధించిన బేస్ కూడా ఏమైనా ఏర్పాట్లు చేశారా? దాని విశేషాలు చెప్పండి. ఇది మనకి త్వరితగతిన చేపట్టిన నిర్మాణం కాబట్టి ఏరో బ్రిడ్జెస్ గురించి మేము ముందుగా దీంట్లో స్కోప్లో ఇంక్లూడ్ చేయలేదండి. అంటే ముందు మనకి ఆ పాత టెర్మినల్ భవనం నుంచి ఎంత తొందరగా కొత్త టెర్మినల్ భవనం తీసుకొద్దామా అనే ఉద్దేశంతో త్వరితగతిని రూపొందించుకుంది. అందుకని దీన్ని మేము న్యూ ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ అంటున్నామండి. అంటే ఇంటీరియం అంటే టెంపరీ మాట. ఇంత పెద్ద బిల్డింగ్ టెంపరీ అనకూడదు, కానీ ప్రస్తుతానికి మా భాషలో అది ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ టెంపరీనే. మరొక 3 సంవత్సరాల్లో మేము ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ తీసుకొస్తున్నామండి. దీనికి అడ్జాయినింగ్గా వస్తుంది. మీరు బయట కావాలంటే బయట కూడా మీరు చూడొచ్చు. దీనికి అడ్జాయినింగ్గా కంటిన్యూషన్లో వస్తుంది. అది మన కొత్తగా రాబోయే పార్కింగ్ బేస్కి దగ్గరగా ఉంటుందండి. అంటే దానికి ఏరో బ్రిడ్జెస్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అది 2-storied బిల్డింగ్గా ఉంటుందండి. బోత్ ఇంటిగ్రేటెడ్ అండ్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కూడా అందులో రాబోతుందండి.
అంటే ఇప్పుడు అక్కడ పాత గన్నవరం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన టర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్ గా వర్కింగ్ లో ఉంటుందా, లేకపోతే ఇక్కడ నుంచే ఆపరేషన్ మొత్తం స్టార్ట్ అవుతుందా, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే అంత ఈ మధ్య కాలంలో కూడా దాన్ని ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఆధునీకరించామండి. దాన్ని వృధాగా అది వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. అదే ఉద్దేశంతో మనకి 3 ఏళ్ళు ఏదైతే మనకు అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుందో ఈ మధ్య కాలంలో రాబోయే అంతర్జాతీయ విమానాల కోసం వాడుకునే విధంగా మేము భావిస్తున్నామండి. డెఫినెట్గా అంటే మనకి ఇనిషియల్గా టు బిగిన్ విత్ మేబీ అంటే మనం కస్టమ్స్ ఎయిర్పోర్ట్ స్టేటస్ రావచ్చు మనకి ముందుగా. అది వస్తే మాత్రం దాన్ని అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఏమైనా ఫ్లైట్ సింగపూర్, బ్యాంకాక్, మలేషియా ఇలాంటి వాటి కోసం ఫ్లైట్స్ ఏమైనా స్టార్ట్ చేయబడితే అక్కడ నుంచి మేము ఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇది పూర్తిగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అండి. అందువల్ల ఏంటంటే దాన్ని మేము ఇంటర్నేషనల్ టెర్మినల్ గా వాడుకొని ప్రజల అవసరాలు తీరుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే ఫ్లైట్స్ అన్ని అంటే ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ గా డెవలప్ అవుతూ ఉంటే మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే పాత టెర్మినల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపరేట్ చేయడానికి ఫ్యూచర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారనే చెప్తున్నారు. అలాగే ఈ నూతన టెర్మినల్ కి సంబంధించి చాలా స్పేషియస్ గా, పాతది 3000 స్క్వేర్ మీటర్స్ ఉంటే ఇది 13,000 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే బోర్డింగ్ గేట్స్ దగ్గర నుంచి కానీ, డిపార్చర్ చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే షాపింగ్ ఏరియా దగ్గర నుంచి కానీ, సెక్యూరిటీ లాంచ్ ఏరియా కానివ్వండి, ఇదంతా చూస్తే డెఫినెట్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి సంబంధించిన ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుందనే చెప్పాలి. మొత్తానికి మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ కి కానీ, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కానీ ఏమాత్రం తీసిపోదు అని చెప్తున్న నేపథ్యంలో మరి కొంత సమయంలోనే ఈ యొక్క నూతన గన్నవరం టెర్మినల్ కి సంబంధించిన ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ఏపీ సీఎం చంద్రబాబు స్టార్ట్ చేయబోతున్నారు. ఇది విజయవాడ గన్నవరం నూతన ఎయిర్పోర్ట్స్ టెర్మినల్ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బై కెమెరా సురేష్ అశోక్ తో దీప్తి టీవీ 9 విజయవాడ నుంచి. పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీమోహన్ గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ గారు తదితర పెద్దలందరూ కూడా భూమి పూజ. మనం చూస్తున్నాం ప్రత్యక్ష ప్రసారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ప్రారంభోత్సవం అక్కడ జరుగుతోంది. గన్నవరం కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు విచ్చేశారు. ఇక వెంకయ్య నాయుడు అక్కడే ఉన్నారు, బండారు దత్తాత్రేయ ఉన్నారు, ఇంకా సుజన కూడా మనకు కనిపిస్తున్నారు. మొత్తమే చాలా ఘనంగా ఈ గన్నవరం కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగుతోంది. Ladies and gentlemen, for the grand inauguration and grand ceremony of foundation stone laying, which is called Bhumi Puja, is going on there. You can watch on the screen. And thank you one and all those who have supported for this grand inauguration. So special thanks to our Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, and Honorable Union Minister of Civil Aviation, Shri P. Ashok Gajapati Raj Garu. And ladies and gentlemen, in the august presence of Shri M. Venkaiah Naidu Garu, Honorable Union Minister of Urban Development, Housing and Urban Poverty, Elevation and INB, and special thanks to our Honorable Minister of State for Labour and Employment, Shri Bandaru Dattatreya Garu, and Honorable Union Minister of State for Earth Sciences, Science and Technology, Shri Y.S. Chowdhury Garu. And ladies and gentlemen, we have a huge support on behalf of Honorable Minister for Irrigation, CAD and Water Resources Management, Government of Andhra Pradesh, Shri D. Uma Maheshwar Rao Garu, and Honorable Minister for BC Welfare and Empowerment, Handlooms and Excise, Government of Andhra Pradesh, Shri K. Ravindra Garu, and we have Honorable Minister for Health and Medical Education, Government of Andhra Pradesh, Dr. K. Srinivas Garu. And ladies and gentlemen, you can watch on the screen. We have Honorable Member of Parliament, Lok Sabha Machilipatnam, Shri Konakala Narayan Rao Garu, and Honorable Member of Parliament, Lok Sabha Vijayawada, Shri Kesineni Srinivas Garu. And ladies and gentlemen, you can watch on the screen. Honorable Member of Legislative Assembly, Kannavaram, Shri Vallabhaneni Vamsi Mohan Garu, and Secretary Civil Aviation IAS Officer none other than Shri R.N. Chaube Garu. We have Chairman AAI IAS Officer Dr. Guru Prasad Mohapatra. So ladies and gentlemen, you can watch this beautiful foundation stone laying ceremony on the screen, which is right side of
you all, so you can watch there. And those who are standing behind, I request you to settle down at your places. That is the grand ceremony of foundation stone laying for strengthening and extension of runway at Vijayawada Airport. భూమి పూజ కార్యక్రమం అనంతరం మాన్య ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులందరూ కూడా వేదిక మీదకి వెంచేస్తున్నారు. ప్రపంచ పటంలో విజయవాడకు సర్వోన్నత స్థానాన్ని కల్పించనున్నటువంటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈనాటి కార్యక్రమ నేపథ్యంలో విజయవాడ నవ్యాంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఆంధ్రుల అత్యాధునిక రాజధాని అమరావతిలో అంతర్భాగమై సకల సౌకర్యాల సమాహారంగా భాసిల్లుతున్న నగరం మన విజయవాడ. ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ దివ్య ఆశీస్సులతో అలరారుతున్న భవ్య ధామం మన విజయవాడ. కేజీ నుంచి పీజీ వరకు సలక్షణమైనటువంటి విద్యను అందించే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కొలువైన విద్యల వాడ మన విజయవాడ. చుట్టుపక్కల సారవంతమైన నేల, మంచినీటి వనరులు, ప్రగతిశీలురైన రైతులు, వినియోగదారుల యొక్క అవసరాలను తీర్చే వర్తకులు, 24 గంటల రోడ్డు, రైలు, విమాన. ఇది గన్నవరం కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం ఇప్పటి వరకు మనం చూసాం. ఒక